ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో మనం సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. సృష్టిలోకి సమస్తము కూడా లేదా త్రయాత్మకముగా ఎనర్జీస్ అన్ని కూడా దిగి వస్తున్నాయి. అందులో భాగంగా మనం ఆఖరణ చదువుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే, మనం చెప్పుకునేటువంటి 7 కిరణములు కూడా ఇవి ఈ ద్వాదశ రాశుల ద్వారా ఇవి ఎలా అవి ప్రభావితం చేస్తున్నాయి అంటే పాయింట్ దగ్గర మనం ఆగాం. నేను చెప్పి మనకి ఏమని చెప్పుకున్నాం అంటే, క్రితంసారి ఇదివరకు ప్రారంభంలో ఉన్న దశల్లో అక్కడ మనం ఏ కిరణం ఏ రాశుల ద్వారా దిగి వస్తుంది అనేటువంటి పాయింట్ మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి అది ఇక్కడ చెప్పుకోబోతున్నాం. సో దిస్ రిలేషన్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద ఎంటైర్ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ రిలేషన్ మనం బాగా అంటే ఒక్కొక్క కిరణం మూడు రాశుల ద్వారా వ్యక్తం అవుతుంది. ఉన్నవి 12 రాశులు అయినా కొన్ని కిరణములు 2 రాశుల ద్వారా పనిచేస్తుంది. అలా మొత్తం ప్రతి కిరణము కూడా 3 రాశుల ద్వారా అది వ్యక్తం అవడం అన్నటువంటి జరుగుతుంటుంది. అంటే భూమి మీదకి దిగి రావడం అన్నటువంటి కార్యక్రమంలో. సో 3 కాన్స్టలేషన్స్లో అది దిగి వస్తుంది. It is also related to the race, the constellations, their ruling planets, and our Earth in a great synthesis of energies. ఈ కాన్స్టలేషన్స్ నుంచి, రాసుల నుంచి వాటిని అవి ప్లానెట్స్, రాసుల నుంచి ప్లానెట్స్ నుంచి మన ఎర్త్ నుంచి మనకి, ఈ రకంగా ఈ 7 రేస్ ఎనర్జీస్ అన్నీ కూడా మనకి దిగి వస్తున్నాయి. It relates our solar system to the larger whole and our tiny non-sacred planet to the whole system, to the solar system. So, దీంట్లో మనకి చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, it's a synthesis of energies. It relates our solar system to the larger whole. అంటే రిలేటింగ్ అంటుండేది ఎప్పుడు దాన్ని ఏమంటారంటే, రిలేటింగ్ అన్నటువంటి దాన్ని న్యాసము అంటారు. న్యాస విద్య, మహన్యాసము అంటాం. న్యాసము అంటే ఏంటంటే రిలేటింగ్, మన దేహంలో ఉంటుండే దాన్ని చోట్లో ఉంటుండే దాంతో రిలేట్ చేసుకోవడం. అలాగే మన సౌరమండలాన్ని కాస్మిక్ లెవెల్ తోటి రిలేట్ చేయడం. అది ఇక్కడ ప్రధానంగా 7 కిరణాల ద్వారా మనకు చెప్పబడేటువంటి విషయం. అది టు ద లార్జర్ హోల్ అండ్ ది నాన్ సేక్రెడ్ ప్లానెట్ టు ది సోలార్ సిస్టమ్. మన భూమి సోలార్ సిస్టంలో ఏదైతే ఉందో మన భూమిలో అదంతా కూడా ఉంది అంటుండే దాన్ని మనం ఈ న్యాసం ద్వారా తెలుసుకోవడం. అది ప్రధానంగా 7 కిరణములు మన భూమి మీద ఎలా పనిచేస్తున్నాయి అంటే విషయాలు ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి. లెట్ మీ రిపీట్ దట్ స్టేట్మెంట్ అండ్ దస్ ఇండికేట్ టు యూ సమ్ వైటల్ ఫ్యాక్ట్స్ anent this world of interweaving energies. This rays pour through are expressed by and are transmitted through the following constellations. 7 కిరణాలు కూడా ఏ రాశుల ద్వారా అవి వ్యక్తం అవుతున్నాయి అంటే విషయం చెప్తున్నప్పుడు, ఫస్ట్ రే 1 ఇట్ ఈస్ మేషరాశి, సింహరాశి, మకర రాశి, ఏరిస్, లియో, క్యాప్రికార్న్, వాటి ద్వారా అది వ్యక్తం అవుతుంది.
సో ఏరీస్ లియో క్యాప్రికార్న్ అనగానే ఫస్ట్ ఎనర్జీ అంటే ఏంటో మనకు తెలుసు, మనకు ఆల్రెడీ చాలా సంకల్పము, వాళ్ళు అనుకున్నది ఎలా అయినా చేయగలగడం, వాళ్ళు ఒకటి భావించారంటే ఎట్టి పరిస్థితుల్లో ఆగకపోవడం, తర్వాత వాళ్ళు కొంత డిస్ట్రక్టివ్ టెండెన్సీ వాళ్ళలో ఉండడం, నచ్చని పనులు ఎవరైనా చేస్తే వాడిని తిట్టి పడేస్తాడు, వాడు చీల్చి అంటాడతాడు వాడు. 6 గంటలకు ప్రేయర్ని పెట్టుకున్న తర్వాత నువ్వు 7 గంటలకు రావడం ఏమిటి, 6 గంటలు ఇలా సంథింగ్. సో వాళ్ళు ఒక హయ్యర్ ది వాడు అలా లాగబడుతుంటాడు ఆ ఎనర్జీ చేత. అందుకని ఆ ఎనర్జీ డైరెక్ట్ ఎక్స్ప్రెషన్లోకి దిగినప్పుడు ఏమవుతుందంటే అది కొంత కోపంగా అది వ్యక్తం అవుతుంటుంది. డిస్ట్రక్టివ్ టెండెన్సీ ఉంటుంది ఫస్ట్ ఫ్లేర్. ఇవన్నీ మనం చదువుకున్నాం ఎసాట్రిక్ సైకాలజీ వాళ్ళ పనిలో. అది మీకు మేషరాశిలోనూ అది కనబడుతుంటుంది, సింహరాశిలోనూ అది కనబడుతుంటుంది, మకర రాశిలోనూ అది ఉంటుంది. వాటిలో ఆ ఫోర్స్ అంటుంది వాడిని లీడప్ చేయకపోతే ఈ కెనాట్ క్లైమ్ ద మౌంటైన్. అది మకర రాశిలో ఉండేటువంటి ఇది. పైకి వాడు వెళ్ళాలంటే వాడిలో ఎంతో సంకల్ప శక్తి వాళ్ళు ఉంటేనే కొండ చక్కగా నడుచుకుంటూ ఎక్కగలడు, లేదా ఎక్కలేడు వాడు. అది దట్ ఈస్ ఏరీస్ లియో క్యాప్రికార్న్ అన్నారు. తర్వాత రేటు జెమినీ వెర్గో పైసెస్. జెమినీలో ఉండేటువంటిది అంతా ఏంటంటే అర్ధనారీశ్వర తత్వం. జెమినీలో ఉండేదంతా కూడా అంటే వాక్కు ఉచ్చారణ, అంటే అవ్యక్తము వ్యక్తము, సబ్జెక్టు ఆబ్జెక్టు, ఈ రెండు కూడా కలిసిపోయి ఉంటాయి, మనకి ఎక్కడో కూడా విభజించి ఉండవు. సృష్టిలో అవ్యక్తం ఎక్కడుంది అంటే కనుక వ్యక్తానికి ఆనుకునే అది ఉంటుంది, వ్యక్తంతో అది ఉంటుంది అవ్యక్తం. మనం ఏదైనా ఒక వస్తువు చూపిస్తే ఆ భౌతికమైనటువంటి రూపంతో పాటు దాని యొక్క అవ్యక్త స్వరూపం కూడా దానిలోనే దాగి ఉంది. వ్యక్తమయ్యే స్వరూపం ఇక్కడ ఉండి అవ్యక్తమైన స్వరూపం ఇంకో కిలోమీటర్ దూరంలోనో పక్క గదిలోనో లేదు, దాంట్లోనే ఉంది అవ్యక్త స్వరూపం కూడా. దీన్ని చూస్తున్నాం కానీ దాన్ని చూడట్లేదు. మిథున రాశి మనకేం చేస్తుందంటే జ్ఞానం అనేటువంటి వెలుగును మనలో అందించి ఈ వ్యక్తాన్ని చూస్తున్నప్పుడే అవ్యక్తాన్ని కూడా మనకు దర్శనం అయ్యేట్టుగా చేస్తుంటుంది. అందుకని అక్కడ ఉండవలసింది ఏమిటి, వ్యక్తం అవ్యక్తం రెండు కలిసిపోయి ఉన్నటువంటి దానిలో వ్యక్తాన్ని చూస్తున్నప్పుడే అవ్యక్తం మనకు కనబడాలంటే మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనకి పొందినప్పుడే, ఒక మనవుణ్ణి మనం చూస్తున్నప్పుడు, ఒక వస్తువుని మనం చూస్తున్నప్పుడు, ఇప్పుడు పలానా వెంకట్రావు గారు అన్నారు, వెంకట్రావు గారు అన్నప్పుడు ఆ వ్యక్తిలో మీకు అట్ ద సేమ్ మూమెంట్ యూ కుడ్ ఏబుల్ టు సీ లార్డ్ నారాయణ. అది మనకి సిద్ధించడం అంటున్నది జెమిని ఇస్తుంది ఆ జ్ఞానం. సో అది జెమిని అన్నారు రేటు. దాన్నే ప్రేమతత్వంగా చెప్తాం. ఈ రెండిటి యొక్క కాంబినేషన్ సృష్టిలో ప్రేమగా ఉంటుంది. అందుకు అర్ధనారీశ్వర తత్వం అంటారు. ఇద్దరు కూడా ఒక దేహంలో సగం సగంగా ఉంటారు. పార్వతీ పరమేశ్వర్లు ఎలా ఉంటారంటే సగం సగంగా ఉంటారండి అని చెప్తారు మనకి. అది ఇద్దరి మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వానికి చిహ్నంగా వేస్తారు ఏంటంటే ఒకే దేహంలో ఇద్దరు సగభాగంగా ఉన్నట్టుగా వేస్తుంటారు. సో అది జెమిని అన్నారు. అలాగే వెర్గో కన్యారాశి, పరిపూర్ణమైనటువంటి ప్రేమ. సెకండరీ అంటే లవ్ అండ్ విజ్డమ్ కదా, పరిపూర్ణమైనటువంటి నిష్కల్మషమైనటువంటి ప్రేమ కన్యారాశి. క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటాం మనం. సో దానిలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడే చిన్నపిల్లవాడి తత్వం లేదా క్రైస్ట్ కాన్షియస్నెస్ వాళ్ళు ఇచ్చుకుంటుంది. సో అది కన్యారాశిగా చెప్పారు, అందు గురించి సెకండరీ. తర్వాత మీనరాశి. ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా దేనిలోకి అయితే వెళ్ళిపోతుందో, దేనిలో నుంచి ఏదో పుట్టడానికి మళ్ళీ కారణంగా అది నిలుస్తుంది, దాని మీనం అన్నారు. మొత్తం పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు. మీనము అంటే ఏంటంటే చేప, ఫిష్ అంటే ఏంటంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, ఫుల్ విజ్డమ్గా నిలబడి ఉండేటువంటి వాడిని ఫిష్ అంటారు. ఫిషింగ్ ఆఫ్ మ్యాన్ అంటారు ఆయన. ఫిషింగ్ ఆఫ్ మ్యాన్ అంటే ఏంటంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులుగా తయారు చేస్తున్నాడు ఆయన. దట్ ఈస్ ఫిషింగ్ ఆఫ్ మ్యాన్ అంటారు. అంటే సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం అంటే ఏమిటంటే నేను అనేటువంటి ప్రజ్ఞాన్ని పరిపూర్ణంగా మేల్కాంచి ఉండడమే సృష్టి యొక్క విజ్డమ్. దాంట్లోకి జీవుల్ని ఆయన మేలుకొల్పింపబడ్డాన్ని ఏమన్నారట అంటే ఫిషింగ్ ఆఫ్ మ్యాన్ అన్నారు దాన్ని. అందులోంచి మేన్ రాశి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం దేని చేత అందివ్వబడుతుందంటే కనుక పరిపూర్ణమైనటువంటి లవ్ విజ్డమ్ కదా ఇది సెకండరీ. అందులోంచి మేన్ రాశి అట్లా. సో దట్ ఈస్ సెకండరీ. థర్డ్ రే దట్ ఈస్ క్యాన్సర్, లైబ్రా, క్యాప్రికార్న్. థర్డ్ రే అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్. క్యాన్సర్ అంటే ఏమంటే ఇట్ ఈస్ మాస్ కాన్షియస్నెస్.
అంటే సృష్టి యొక్క వీడి చుట్టూతో ఉండేటువంటి వస్తువుల్ని అవి వాటి యందు ఒక చక్కటి దృష్టి కలిగి ఉండడం. ఈ వస్తువు నాది, దీన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ వస్తువు చాలా సున్నితంగా వాడుకోవాలి. ఈ వస్తువు ఇలా ఆ వస్తువు గురించి తెలియబడటాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. ఈ దేహము దీని గురించి పరిపూర్ణంగా చక్కగా తెలియబడటం ఇదంతా కూడా దీన్నేమన్నారంటే ఇంటెలిజెన్స్ అన్నారు. ఆ ఇంటెలిజెన్స్ మనకు అందించేటువంటిది ఫస్ట్ మనకి క్యాన్సర్ ఇస్తుంది. మాస్ కాన్షియస్‌నెస్ అంటారు. అంటే వీడు ఈ దేహము ఇవన్నీ గూడా వీడిలో అంటే ఈ సృష్టి దీని గురించి ఒక అవగాహన అటువంటిది స్టార్ట్ అయ్యేది క్యాన్సర్‌లో. సృష్టి విచ్చుకోవడం, ఫలములు, పుష్పములు, వర్షములు పడటం, దాని ద్వారా ఫలములు, పుష్పములు అన్ని గింజలు నాటుకోవడం. అంటే సృష్టి యొక్క స్వభావమానం మనకు దర్శనపడేదంతా కూడా కర్కాటక రాశిలో. అందులోంచి ఇంటెలిజెన్స్ అన్నారు దాన్ని. క్యాన్సర్‌లో చెప్పారు. అలాగే తులారాశి, అలాగే మకర రాశి. తులారాశి మనకేం చెప్తుందంటే గనక సృష్టిలో ఏదైతే మనం చూస్తున్నామో అది, అది ఎంత భాగం ఉందో అవ్యక్త స్వరూపం కూడా అంతే భాగం ఉంది. మనం చెప్పుకున్నాం మిథున రాశికి. మిథున రాశికి, తులారాశికి ఏంటంటే తేడా 2 సమభాగానికి సంబంధించినటువంటి విషయమే. కానీ తులారాశిలో మనకు చెప్పబడేటువంటి విషయం ఏంటంటే అట్ ది సేమ్ మూమెంట్ మనం రెండిట్లోనూ సమముగా వీడు అంటే మధ్యస్థములో వీడు ఉండగలుగుతాడు. రెండిటి యందు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనకు అందించేటువంటి మిథున రాశి అయితే, రెండిటి యందు అటుపడిపోకుండా, ఇటుపడిపోకుండా మధ్యస్థంగా నిలబడగలిగేటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి తులారాశి. అంటే వీడు చూస్తున్నప్పుడు 2 స్వరూపాలు వీడికి అట్ ద సేమ్ మూమెంట్ వీడికి కనబడుతుంటాయి. ఇది ఎంత భాగం ఉందో అది అంతే భాగం ఉంది అనేటువంటిది పరిపూర్ణంగా వీడి యొక్క నిత్య జీవితంలో నిలబడగలగడం అటువంటి తులారాశి అందిస్తుంది. ది కంప్లీట్ మ్యాన్ అన్నారు వాడినప్పుడు. లేకపోతే ఏంటంటే హి ఈజ్ హాఫ్ మ్యాన్. ఇప్పుడు సగాన్నే చూస్తున్నాడు. వెంకట్రావు గారిని చూస్తున్నంత సేపు హి ఈజ్ సీయింగ్ ఓన్లీ హాఫ్. హి ఈజ్ హాఫ్. బట్ హి ఈజ్ ఫుల్. ఫుల్ అంటే ఏంటి? హాఫ్ భాగం రూపమునకు దీనికి సంబంధించినది. మిగిలిన హాఫ్ భాగం వాళ్ళలో ఉన్నటువంటి అవ్యక్త తత్వమునకు సంబంధించినది. సో 2 సమభాగముగా సేమ్ మొమెంట్‌లో కనబడగలగడం అంటుండే తులారాశి. అది దేని చేత సమభాగంగా కనబడుతుందంటే గనక ఇది ఉంది, అది ఉందండి అంటున్నది మనకి చక్కగా జ్ఞానవంతుడికి చక్కగా ఈ 2 కూడా సమభాగంగా ఉన్నాయి అంటున్నది వాడు చెప్తాడు. దట్ ఈస్ తులారాశి. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి ఏం చెప్తుందంటే వీడికి థర్డ్ రే అంటే ఏంటంటే ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ వీడికి మకర రాశిలో వీడికి ఎలా నిలబడుతుందంటే అది భూతత్వపు రాశి. భూతత్వపు రాశి ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్. అది ఏం చేస్తుందంటే వీడికి సృష్టి ఇదంతా ఆవిర్భావము దానికి సంబంధించిన రహస్యాలంతా కూడా మకర రాశిలో ఉంటుంది. అందుగురించి హి విల్ బి ఇనిషియేటెడ్ అంటారు. ఇనిషియేషన్ అంటుండేది అందివ్వబడుతుంది మకర రాశిలో. ఇనిషియేషన్ అంటే దేనిలోకి అందివ్వబడుతుందంటే కనుక సృష్టి యొక్క జ్ఞానంలోకి వీడు ఇనిషియేట్ అవుతాడు. థాగుడాస్ అంటే ఇంతకుముందు వీడు చూడనటువంటిది ఇప్పుడు దర్శింపజేయడాన్నే ఉపదేశము అంటారు దాన్ని. ఉపదేశించడం అంటే ఏంటి? జ్ఞానమునందు వీడి కన్ను మేలుకొల్పింపబడేటట్టుగా చేయడం. అది మకర రాశి. అందుగురించి థర్డ్ రే ఈజ్ అగైన్ హియర్ యాజ్ క్యాప్రికార్న్ ఈజ్ గివింగ్ థర్డ్ రే ఎనర్జీస్. అందుకే థర్డ్ రే ఎనర్జీస్ ఇస్తుందండి. కనుక వీడక్కడ అంటే ఇప్పటివరకు దర్శింపనటువంటి విషయమునందు వీడు దర్శింపజేసేటట్టు చేస్తుంది. ఏంటి దర్శింపజేస్తుందంటే గనక ఒకే ఒక తత్వం ఇదంతా నిండి ఉంది అనేటువంటి విషయము, ఆ సృష్టిలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా వీడికి దర్శింపజేసేటట్టు చేస్తుంది మకర రాశి వీడికి. మీరు ఉపదేశము అన్నారు. ఉపదేశం అంటే ఏంటి? ఇంతకుముందు ఇప్పటిదాకా చూడలేదు. వీడు ఇప్పటిదాకా దర్శించలేదు. ఇప్పటిదాకా తెలుసుకోలేదు. దానిలో వీడు ఒకసారి హి విల్ బి అవేకెండ్. హి విల్ బి మేడ్ టు సీ. అది థర్డ్ రే ఎనర్జీగా చెప్పారు అందు గురించి మూడింటిని. నెక్స్ట్ ఫోర్త్ రే. ఫోర్త్ రే అంటే కాంక్రీట్ నాలెడ్జ్. హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. అది ఫోర్త్ రే. కాంక్రీట్ నాలెడ్జ్ అనేది ఫిఫ్త్ రే. హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ ఈస్ ఫోర్త్ రే. సో ఇట్ ఈస్ టారస్, స్కార్పియో, సాజిటేరియస్. ఇట్ ఈస్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. సో టారస్‌లో కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాం చాలా. వివరంగా చెప్పుకున్నాం మనం. టారస్‌లో ఈజ్ వెరీ కాన్ఫ్లిక్ట్ చాలా. ఎందుకు? భూతత్వపు రాశి. భూతత్వపు రాశి రివర్స్‌గా వెళ్తున్నప్పుడు దట్ ఈస్ ద ఆఖరి రాశి. దట్ ఈస్ ద లాస్ట్ సైన్.
వాటిలో చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది వాడికి. కానీ అంటే కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ వీడు కొండ కింద ఉన్నటువంటి కొండ మీదకి వెళ్ళడం అనేటువంటిది ఒక చాలా కష్టమైనటువంటి పని. అంత సులభమైనటువంటి పని కాదు. అందుగురించే వీలైనంత వరకు మనం బస్సులోనో, కార్‌లోనో అలా వెళ్ళిపోవడానికి మనం ఎక్కువ చూస్తాం. ఇట్ ఈస్ అంటే ఆహ్, దాన్ని వీడు అది ఛేదించుకుంటూ వాడు ఆ మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కడం అనేటువంటిది కొంచెం ఎంతైనా ఉపన్యాసం చెప్పినంత సులభం కాదది. కష్టమే అది. కానీ ఆ కష్టపడినటువంటి వాడిని మీరు కొండంతా ఎక్కేసిన తర్వాత మనం మైక్ పెట్టామనుకోండి, "ఏవండీ ఇదంతా కష్టం అంటారా? మిగిలిన వాడిని అవాయిడ్ చేయమంటారా? ఏంటి మీ ఉద్దేశం?" అనడం మీకు మైక్ పెడితే వాడేమంటాడంటే, "లేదు సార్, ఎక్కిన తర్వాత పొందేటువంటి ఇది చాలా బావుంది సార్. ఎక్కాలి సార్ ప్రతివాడు. లైఫ్‌లో ఒక్కసారైనా సరే మెట్లు ఎక్కి వాడు స్వామిని దర్శించిన వాడిది ఇది వేరండి. ఆ ఫీల్ వేరండి. నేను ఎన్నో సార్లు వచ్చాను సార్ తిరుపతి. ఎప్పుడు కూడా ఏదో బస్సులోనో, కార్‌లోనో వెళ్ళిపోయాను సార్. ఈసారి మాత్రం ఎందుకో కొండ ఎక్కాలనిపించి ఎక్కాను సార్. కానీ ఇది చాలా బావుందండి" అంటాడు. సో, దట్ ఈస్ కాల్డ్ ఫోర్త్ రే. సో, ఫోర్త్ రే ఎనర్జీస్ మనకి త్రూ టారస్. అంటే కష్టపడినటువంటి వాడిని ఎప్పుడైనా సరే వాడు ఒక కష్టపడి జీవితంలో ఎంతో కష్టపడి వాడు సుఖంగా వాడు వెళ్ళిన తర్వాత వాడిని అడిగితే హీ ఎన్ వాడు ఆ కష్టం ఉండకూడదండి అన్నటువంటి మాట అన్నాడు. కష్టం ద్వారా నేను నేర్చుకున్నటువంటి పాఠం చాలా ఉందండి అంటాడు. జీవితంలో నాకు చిన్నప్పుడు మాకు తినడానికి తిండి లేదండి. కానీ ఈరోజు నేను చాలా ఇదిగా ఉన్నాను ఆఫ్‌కోర్స్. బట్ ఆ కష్టం నేను ఈరోజు ఎలా ఉండాలో నాకు నేర్పించిందండి. లేకపోతే నాకు ఈ పాటికి ఎంతో అలా వాడేదో సంథింగ్ హి గివ్స్ హిస్ ఎక్స్‌పీరియన్స్. సో, ఈ హార్మనీ త్రూ కాన్‌ఫ్లిక్ట్ అనేటువంటిది ఏంటంటే మనకి టారస్ ద్వారా అది తెలియబడుతుంది. చాలా కాన్‌ఫ్లిక్ట్‌గా ఉంటాడు. అంటే చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతోటి ఎక్కడ కూడా వీడు వినేటట్టుగా ఉండడు వీడు. అంటే ఎదుటివాడిని మనం వద్దంటారా, మానేయమంటారా అంటున్నది ఉండదు వీడిదెక్కడ. ఈ యొక్క ప్రయాణం పరిపూర్ణమైనటువంటిది అవుతుంది. మీన రాశి నుంచి మేషం నుంచి ప్రారంభమైనటువంటిది వృషభ రాశి చేరేటప్పటికి. త్రూ మీనం. రివర్స్‌గా వీడు ప్రయాణిస్తున్నప్పుడు వృషభం చేరడం అనేటువంటిది చాలా గట్టి కొండ ఉంటది అక్కడి దాకా వచ్చాడు. ఆ కొండని వీడు ఎక్కగలగడం అనేటువంటిది ఎంతో ధైర్యము, ఎంతో సాహసము ఉంటే గాని వాడు చేయలేడు ఆ పని. సో, ఇవన్నీ గూడా వీడికి ఏం చేస్తాయంటే ఫైనల్‌గా చాలా హార్మనీ అనేటువంటిది ప్రసాదిస్తాయి. సో, అది ఫోర్త్ రే అందు గురించి టారస్ అన్నారు. స్కార్పియో అన్నారు. స్కార్పియోలో ఇట్ ఈస్ అంటే వీడికి స్కార్పియో అనగానే మీరేంటంటే ఇది మొత్తం అంతా మజ్జిగ చిలికినట్టు చిలకవేయబడటమే జీవితంలో. అంటే నువ్వు చేస్తావా? నువ్వు వదిలేసుకుంటావా? మాస్టర్ శ్రీ గారి ప్రేయర్ చేస్తావా? మానేస్తావా? లైఫ్‌లో మనకు ఎటువంటి సిట్యుయేషన్స్ వస్తాయంటే అసలు మరొక ఈ క్షణం ఎలా గడుస్తుందా అనేటువంటి విషయాలుగా వీడికుంటాయి. మరి అంత దీంట్లోనూ నువ్వు మాస్టర్ శ్రీ గారిని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఆయన స్మరించుకొని నీ కష్టాన్ని నువ్వు దాటుతున్నావా? లేదా ఇవన్నీ కాదండి అని చెప్పి వదిలేసి వాడినో వీడినో పట్టుకుందాం అని చెప్పి వెళ్ళిపోతున్నావా? ఏం చేస్తున్నావు? మరి స్కార్పియో టెస్ట్ చేస్తాడు మరి. ఇన్నాళ్ళ నుంచి ప్రేయర్ చేస్తున్నావు గదా! ఒక చిన్న పరీక్ష పెడతాడాయన. ఏం చేస్తున్నాం మనం అంటాడు చూస్తాడాయన. అది స్కార్పియో గారు వృశ్చిక రాశిలో చేస్తున్నాడు. అంటే లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటారు. వృశ్చిక రాశి వచ్చేటికి 8దో రాశి కదా! సో, లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటే ఏంటంటే వీడు అప్పటిదాకా ఉన్నటువంటి విషయాలన్నీ గూడా ఆ స్థితికొచ్చాక మొత్తం మారిపోతుంది టైమ్ టేబుల్ మొత్తం. అంటే ఇప్పటిదాకా వీడికి ఎవడైతే స్నేహితులు, ఎవరైతే బంధువులు, ఎవరైతే ఆప్తులు అనుకున్నారో వాళ్ళందరూ వీడికి ఒక్కసారి రివర్స్ అయిపోతారు. ఒకే ఒక్క స్టెప్‌లో మొత్తం అందరూ రివర్స్ అయిపోతారు. ఇప్పుడు రివర్స్ అయిపోయినప్పుడు వాళ్ళందరూ ఈ పని మానేసేయి అంటారు. కానీ వీడికి ఎప్పటినుంచో ఆ పని చేస్తుంటే చాలా బావుంది. మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేస్తుంటే చాలా బావుంది. వాళ్ళందరూ ఉదాహరణకి "బ్రదర్ నువ్వు ప్రేయర్ మానేసి నువ్వు రా" అంటారు వాళ్ళు. వీడిప్పుడు ప్రేయర్ మానేయాలా? లేదా ప్రేయర్ చేయాలా? వాళ్ళందరూ బంధువులు వీళ్ళందరూ మనకు ముఖ్యం. వాళ్ళందరూ కాదంటే మనం ఏమైపోతాం అంటున్నదిగా భావించి వీడు అటు వెళ్ళాలా? లేదా ప్రేయర్ చేసుకుంటూ ఉండిపోవాలా? అది చాలా కష్టమైనటువంటి పరీక్ష. అదొస్తుందది. దట్ ఈస్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. ఒక్కసారి ఆ కష్టాన్ని వీడు దాటాడా, వీడు దాని తర్వాత వీడు పొందేటువంటిది చాలా ఎక్కువ. అది అది ప్రతివాడికి ఒక పరీక్ష వస్తుంది లైఫ్‌లో. ఆ కష్టాన్ని దాటడానికి కావాల్సిన అప్పుడు వీడు నిలబడడానికి కావాల్సినటువంటి శిక్షణ వీడికి ఇదంతా ఈ లైఫ్ వచ్చే లైఫ్ అలా నడుస్తుంటుంది. ఎప్పుడో లైఫ్‌లో ఒక్కసారి వస్తుంది ఆ సిట్యుయేషన్. ఆ వచ్చినటువంటి సిట్యుయేషన్‌లో వీడు జాగ్రత్తగా వీడు దాటేసాడా, తర్వాత జర్నీ అంతా కూడా చాలా బావుంటుంది అంతే. ఆ దాటడమే కొంచెం కష్టం. అదేదో మనకి గోదావరి జిల్లాలో ఇటు నుంచి అటు అన్ని బళ్ళని వాడు తీసుకెళ్తాడు చూసారా అట్లా. ఆ దాటడమే.
దాటిన తర్వాత మళ్ళీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఎక్కడ వీడికి అసలు జీవితంలో వెతుక్కోవాల్సింది ఉండదు. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎప్పుడప్పుడు వీడికి కాల్స్ వస్తే వాళ్ళందరూ కూడా స్నేహితులు అయిపోతారు. మళ్ళీ వాళ్ళు బంధువులు అయిపోతారు. అంటే అప్పుడు చెప్పాం, సరే పర్వాలేదు నువ్వు బాగానే ఉన్నావు ఇప్పుడు అది చాలే అన్నటువంటిది వాళ్ళందరూ మళ్ళీ మిత్రులు అయిపోతారు. ఆ కష్టాన్ని దాటడమే చాలా ఇది వీడి యొక్క ఇది. కనుక అది వీడికి స్కార్పియో ఇస్తుంది. సాజిటేరియస్ కూడా మనకి ధనుస్సు రాశి. ఇప్పుడు బాణం ఎక్కుపెట్టి వదిలేటువంటి వాడు వీడు. అంటే గమ్యాన్ని చూశాడు, వీడు బాణం వదులుతున్నాడు వీడు. గమ్యాన్ని చూసి బాణం వదిలేటువంటి వాడికి అది అంటే వీడు ఇక్కడ మొత్తం క్యాల్కులేట్ చేసుకుని వదులుతున్నాడు బాణం. మంచి పట్టు ఉన్నటువంటి వాడు ధనుసు రాశిలో ఉండేటువంటి వాడు. ఒకే ఒక్క దృష్టి కలిగినటువంటి వాడు ధనుసు రాశి వాడు. 4 దృష్టిలు ఉండవు వాడి దృష్టిలో. 2 ఉండవు. ఓన్లీ 1 గోల్ అంతే. 2 ఉండదు వాడి దగ్గర. ఓన్లీ 1. అదిగా జీవించేటువంటి వాడికి అంటే ఒకే ఒక్కడు. అలా కాదండి ఇదేదో ఈ స్వామిని కూడా మీరు ప్రార్థించిన అవసరం లేదు సార్. మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చెప్పారు, ఆయన చేసుకుంటాను చాలా. ఇదేనా ఆయన మనకి సరిదిద్దారంటారా? ఇది కాదండి ప్రేయర్ పాటికి ప్రేయర్ ఉండనేయండి. మళ్ళీ ప్రేయర్ మానేమని చెప్పలేదు కదా! మీరు ప్రేయర్‌తో పాటు ఇది కూడా చేయండి. ఇలావో ఉంటాయనుకోండి ఊరినే ఉదాహరణకి. లేదా వీడికి లైఫ్‌లో వీడు ఏర్పరచుకున్నటువంటి విషయాల కన్నా వేరే భిన్నమైనటువంటి దానిలోకో దేనిలోకో దింపుతారు వీడు. మరి అది చేసుకుంటాడా? ఇది చేసుకుంటాడా? బాణం ఇటు ఎక్కువ పెట్టాడు వీడు. మాస్టర్ శ్రీ గారు ఇచ్చినటువంటి విషయంలో వీడు ప్రయాణించుదామని పెట్టుకున్నాడు వీడు బాణం. ఇంకో విషయంలో వీడు వెడతాడా? దట్ ఈస్ సాజిటేరియస్ వీడికి సూచిస్తున్నాడు. వీడు వేసినటువంటి బాణం ఇప్పుడు పెట్టుకున్నటువంటి గమ్యం చేరేంత వరకు అది చాలా ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. తిరుపతి వెళ్ళాలి ఇక్కడి నుంచి. చేతిలో చిల్లి గవ్వలేదు అని వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడని చెప్పి ఇంట్లోంచి బయలుదేరాడు బయటికి. ఎలా వెళ్ళడం? కానీ వీడు ప్రయాణించడం అంటుండే మొదలుపెట్టాడు. ఎందుకో ఆయన నుంచి పిలుపు వచ్చిందనో లేదా ఎవడో సూచించాడనో ఏదో జరిగింది వీడికి. ఇప్పుడు వెళ్ళిపోతాడు ఆడు. ఎట్లా వెళ్ళాడు ఏమిటి అనేటువంటిది ప్రతి వాడికి వాడికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది వేరే విషయం. సో ఈ జర్నీ అంటున్నది వాడు గమ్యం ఏర్పాటు చేసుకుని చేరడానికి ఉండేటువంటి రేని ఏమన్నారంటే హార్మోని త్రూ కాన్ఫ్లిక్ట్. దట్ ఈస్ ద 4th రే. చూడు ఒక్కసారి గమ్యం చేరిన తర్వాత వీడికి ఉండేటువంటి బలం చాలా ఎక్కువ. అది 4th రే వాడికి ఉండేటువంటి బలం అది. సో అది సాజిటేరియస్ ద్వారా ఆ రకంగా ఎక్స్‌ప్రెషన్‌లోకి వస్తుంటుంది. 4th రే. తర్వాత రే 5. అందుగురించి మనకి గోదావరి వైభవం అంతా కూడా 4th రే. ఆవిడ హార్మోని త్రూ కాన్ఫ్లిక్ట్ అంతా కూడా. ఒకే ఒక పరమానంద భరితుడై ఉంటుంటుంది ఆవిడ. కానీ జర్నీ అంతా కూడా అసలు పక్కన వాళ్ళకి కూడా చెప్పలేనంత బాధ ఆవిడ. ఎంత కళ్ళలో అలా నీళ్లు తిరిగిపోతుండేవాడు. మరి ఆయన పలకడు, ఉలకడు ఏమి చేయడు. ఆయన అలా ఉంటాడు అంతే. వచ్చిపోని నువ్వు నా ఇంత భక్తురాలివి నువ్వు. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం వర్రీ అవ్వకు. అలా రుక్మిణికి చెప్పినట్టు ఏమన్నా చెప్పాడా? ఒక వర్తమానాన్ని పంపించాడా? ఏమీ లేదు. అలా చూస్తున్నాడు అంతే. ఏమీ లేదు. అలా ఉన్నాడు అంతే. మరి ఆయన నమ్మాను ఇంక అంతే. ఇంక వేరేదేం లేదు జీవితంలో అంటున్నది ఆవిడ. దట్ ఈస్ ఆల్ ధనుసు రాశి. దట్ ఈస్ ఆల్ 4th రే ఎనర్జీ. తర్వాత 5th రే కాంక్రీట్ నాలెడ్జ్. లియో, సాజిటేరియస్, అక్వేరియస్. 5th రే ఏం చెప్తుందంటే మనకి కాంక్రీట్ నాలెడ్జ్ అందిస్తుందండి మనకి 5th రే. ఏంటి కాంక్రీట్ నాలెడ్జ్ అంటే గనక మొత్తం సృష్టికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించేది కాంక్రీట్ నాలెడ్జ్. దట్ ఈస్ 5th రే. అంటే అణువు, పరమాణువు, ఈ కాస్మిక్ ప్లేన్, తర్వాత ఆస్ట్రల్ ప్లేను ఇలా వీటన్నిటి గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అలా విప్పి ఇలా మనకు తీసి చూపించేటువంటిది కాంక్రీట్ నాలెడ్జ్. ఎప్పుడు కూడా సృష్టి గురించి కానీ లేదా భగవంతుడి తత్వం గురించి కానీ భాగవతం కానీ నేననగా ఏమనేటువంటి విషయాలు కానీ ఇలాంటివన్నీ మీరు సృష్టిలో ఏదైనా సరే ఒక అణువు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటన్నిటి గురించి పరిపూర్ణంగా క్లియర్ కట్‌గా మొత్తం అంతా నిలిపేటువంటిది ఏమన్నారంటే దాన్ని 5th రే అన్నారు. సో ఈ 5th రే వాడు ఒక చిత్రకారుడయ్యాడనుకోండి. బొమ్మ వేశాడనుకోండి. వాడు మీరు ఒక బొమ్మ వేసి వాడికి చూపించాడా? లేదా ఒక సెల్ ఫోన్ వాడి చేతికిచ్చినా, అందులో కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ వాడు చక్కగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అంటే మనం చూడనటువంటి కోణాన్ని వాడు చూడగలిగేటువంటిది వాడిలో ఉంటుంది 5th రే వాడిలో. ఎందుకంటే ఇది చూసా ఈ షేడ్ ఇది రావాలంటే ఈ గ్రీన్ షేడ్ మీకు రావాలంటే ఉదాహరణకి ఆ గ్రీన్‌తో పాటు మీరు యెల్లో కలపండి. అందులో జస్ట్ ఒక రెడ్ టింజ్ చేశాడాయన. అందు గురించి ఈ షేడ్ వచ్చిందండి అంటాడు.
మనం మామూలుగా ఏమనుకుంటాం అంటే అది గ్రీన్ షేడ్ అంటే లైట్ గ్రీన్ వేసాడు, అది చాలా బాగుంది సార్ అంటాం. అంతకుమించి మనం చూడలేమ్మా. కానీ వీడు ఒక వస్తువులో, ఒక విషయంలో వీడు అంత సూటిగా, అంత పర్ఫెక్ట్గా వీడు చూడగలడు, అంత పర్ఫెక్ట్గా విషయాన్ని అవగాహన చేసుకోగలడు, అంత పర్ఫెక్ట్గా ఒక పని చేయగలడు. జస్ట్ వీడు ఒక ఫైల్ పుటప్ చేసిన, ఒక ఏర్పాటు చేసిన, ఒక ఆర్కిటెక్ట్ అయినా వీడు అంత పర్ఫెక్ట్గా వీడు ప్లానింగ్ గీస్తాడండి, అంత పర్ఫెక్ట్గా గీస్తాడు. అంటే ఇంత చిన్న సందు కూడా వీడు వినియోగపడేటట్టుగా వీడు ప్లాన్ చేస్తాడండి. చిన్న అంటే కొంచెం ప్లేస్ కూడా ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతిదీ కూడా వీడు వినియోగపడే అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తాడు. జస్ట్ అంటే దాని అక్కడ ఏం పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవాలంటే ఎటువంటి షెల్ఫ్ అక్కడ ప్లాన్ చేయాలి, అంత డెప్త్గా వెళ్ళిపోగలడు ఒక విషయం గురించి. అది దట్ ఈస్ కాంక్రీట్ నాలెడ్జ్. సో ఈ కాంక్రీట్ నాలెడ్జ్ ప్రధానంగా ఒకటి సింహరాశి. సింహరాశిలో కాంక్రీట్ నాలెడ్జ్ ఎలా పనిచేస్తుందంటే వీటిలో ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చేటువంటిది సింహరాశి. సో సింహరాశిలో ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవ్వడం దేని చేత జరుగుతుంది? ఇప్పుడు ప్రజ్ఞ. ఊరినే ప్రజ్ఞ అని చెప్పి అందరూ నమ్మేయడం అంటున్నది ఉంటే అది ఉపయోగం లేదు, బాగా తెలుసుకోండి. మనందరం ప్రజ్ఞా స్వరూపులం సరే అని చెప్పి అలా, నో, దట్ ఈస్ నాట్ యూస్ఫుల్, దట్ ఈస్ నో వే యూస్ఫుల్. అలా అలా చెప్పేసే పాట మనకు వద్దు. ఎందుకు మనందరం ప్రజ్ఞా స్వరూపులం, ప్రజ్ఞాతత్వం అన్నిట్లోనూ ప్రజ్ఞ అనేటువంటిది ఉంది. ఇదంతా అది మనకు పరిపూర్ణంగా చక్కగా దర్శనం అయ్యేటట్టుగా చేసి పెడుతున్నారు మనకి. దాన్ని ఏమన్నా అంటే దాన్ని కాంక్రీట్ నాలెడ్జ్ అన్నారు. అంటే ఐఎమ్ సోల్ అంటుండే దానిలో వీడు పరిపూర్ణంగా మేలు కల్పింపబడాలంటే వీడికి కాంక్రీట్ నాలెడ్జ్ కావాలి. లేకుండా ఊరినే మన ఐఎమ్ సోల్ అంటే రెండో ఎక్కం బట్టి పెట్టిన వాడికి ఎంత అర్థమైందో మనకి కూడా ఇంతే అర్థమైంది, అంతమించి ఇంకేం అర్థం అవ్వలేదు విషయం. సో సింహరాశి ద్వారా ఐఎమ్ సోల్ అనేటువంటి ఎనర్జీ మనకి అందుతుంది. అది దానిలో పనిచేస్తున్నటువంటి రేణు అన్నారంటే కాంక్రీట్ నాలెడ్జ్. అది ఇక్కడ విషయం. అది సింహరాశి. నెక్స్ట్ ధనుసు రాశి. సో ధనుసు రాశిలో బాణం ఎక్కువ పెట్టిన వాడికి కానీ, లేదా ఒక గన్‌తోటి షూట్ చేయాలన్నా కానీ, లేదా వీటిని ఏదైనా సరే ఒకటి పొందడానికి అంటే పైనున్నటువంటి 2 కాస్త 1గా వీడికి నిలవాలంటే దీని యందు వీడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వీడు కలిగి ఉన్నటువంటి వాడు 1గా నిలవగలడు, లేదా 2గా ఉండిపోతాడు. మిథున రాశి, ధనుసు రాశి. మిథున రాశి వాడు ధనుసు రాశి చేరాడు 1గా నిలుస్తాడని చెప్పి చెప్పుకున్నాం. 2 అక్కర్లేదండి, 1 చాలండి అంటాడు. 2 బాణాలు అక్కర్లేదు, 1 బాణం చాలంటాడు. ఎన్ని బాణాలు కావాలి అది ఛేదించాలంటే? 4, 5 బాణాలు ఇవ్వండి సార్, ఒకటి తగలకపోయినా ఒకటి తగులుతుంది, ఏదో ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే దూరం చాలా ఉంది, అది ఎలా ఎడుతుంది ఏంటో ఇవన్నీ ఇలా మాట్లాడతాడు. సరైనటువంటి దృష్టి లేనటువంటి వాడు. పర్ఫెక్ట్ దృష్టి కలిగినటువంటి 1 బాణం చాలండి, ఒక్క బుల్లెట్ చాలండి వాడిని షూట్ చేయడం, ఆ పాయింట్ని షూట్ చేయడానికి అంటాడు. జస్ట్ 1 బుల్లెట్ ఇస్ ఎనఫ్, 6 బుల్లెట్స్ అవసరం లేదండి అంటాడు. ఎందుకంటే కనుక వీడు ఎంత ఫోర్స్ తోటి ఎలా గన్ను పెట్టి ఎలా కొడితే కరెక్ట్గా ఆ పాయింట్ని వీడు కొట్టగలడు, అది ఉండేది కాంక్రీట్ నాలెడ్జ్. పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది. గన్ ఇక్కడ పెట్టి కొడితే ఒకటి, ఇక్కడ పెడితే ఒకటి, ఇలా వీడి ఫుల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాడే 1 బుల్లెట్ చాలని నేను అది కొట్టేస్తానంటాడు, 1 బాణం చాలని మీరు చూపించినటువంటి దాన్ని నేను కొట్టేస్తానంటాడు. సో దట్ ఈస్ కాంక్రీట్ నాలెడ్జ్. సాజిటేరియస్ వీడికి 2గా ఉన్నటువంటిది 1గా నిలబడాలంటే ఏదైతే నిలబడాలో దాని ఫుల్గా వీడు పుచ్చుకున్నవాడు 1గా నిలబడగలడు. గోదాం వారు పరిపూర్ణంగా కృష్ణుడికి ఎప్పుడు అర్పితం అయ్యారు? మనలాగా భాగవతం చదువుకుంటే అర్పితం అయ్యే ఉండేవారు కాదు ఆవిడ. మనం భాగవతం చదువుకునేది ఎంతసేపు చదువుకోనండి, చాలా బాగుందండి భాగవతం అనడానికే. తర్వాత 2 క్షణం అది మన మీద పనిచేయదు. అది మన యొక్క ఒరిజినల్ బుర్ర మన మీద పనిచేస్తుంటుంది. కానీ ఆవిడకి ఏమంటే ఏది చదువుకుందో దాని మీద పరిపూర్ణంగా విచ్చుకుని ఉంది ఆవిడకి. సరే ఫుల్గా ఆవిడ దాని మీద విచ్చుకుని ఉంది. అందు గురించి ఆవిడేదో మూఢభక్తిగా అలా వెళ్ళిపోలేదు. షీ ఈజ్ హ్యావింగ్ ఫుల్ రీజన్ ఇన్ హర్ మైండ్. చక్కగా ఉంది ఆవిడ. ఆయన లేడంటారా? పోనీ చెప్పండి. లేడంటే ఎందుకు ఈ గుడి గోపురాలు దీపాలు పెట్టడం ఇదంతా ఎందుకు? భయపడుతూ ఉండేవాడు ఎన్నాళ్ళు. మనం భయం చేత పెడుతున్నాం దీపం, లేదా నైవేద్యం, పూజ, పునస్కారం ఇదంతా, లేదా ఆయన అక్కడ ఉన్నాడంటారా? ఏమిటి? హ్యావ్ క్లారిటీ ఇన్ అవర్ మైండ్. అలాగదండి, ఉన్నాడు అనుకోండి వద్దండి, ఉన్నాడా లేదా ఒకటే మాట చెప్పండి అంతే. ఉన్నాడండి అని మీరు అది మనం మాట్లాడంటే మనకు చాలా కష్టం అలాంటి వాళ్ళతోటి. మనం నుంచోబెట్టి మనం మాట్లాడితే వాళ్ళతో మాట్లాడడం మనలాంటి వాడికి చాలా కష్టంగా ఉంటుంది.
ఎంతైనా ప్రాక్టికాలిటీ ఉండాలండి. ప్రాక్టికాలిటీ ఉండాలంటే మన ఉద్దేశ్యం ఏమిటంటే, దేనికి అదిగా ఉండండి అంటున్నది. వాళ్ళ ఉద్దేశాలు అలా ఉండవు. భాగవతంలో ఏదైతే చెప్పారో, అది అవసరం లేని గ్రంథం అయితే పక్కన పెట్టేసేయండి. రూమ్‌లో పెట్టుకోకు. అందులో చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తే తీసి చదువుకుందాం, మనం వినియోగించుకుందాం. లేదా అంత ఇది కాదండి, అది ఓన్లీ పార్ట్‌లీగా అది కరెక్ట్ అండి అని కూడా పెట్టుకోవద్దు. ఊరికనే ఎందుకు అన్నెసెసరీగా టైం వేస్ట్. సో, పరిపూర్ణంగా అందులో ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్‌గా వీళ్ళు ఫాలో అవుతారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడూ కూడా వీళ్ళకి విజయమే వాళ్ళకి. దాన్నేమన్నారంటే సాజిటేరియస్ ఇస్తున్నది. ఆ దృష్టి, ఆ కోణం మనం ఎవ్వరం చూడలేం ఆ కోణం. అది ధనుస్సు రాశి ప్రసాదిస్తున్నది. కనుక ప్రసాదింపబడేది ఏమిటి? ధనుస్సు రాశి ద్వారా కాంక్రీట్ నాలెడ్జ్, పర్ఫెక్ట్ నాలెడ్జ్. పరమాత్మ గురించి చక్కటి అవగాహన అన్నటువంటి చక్కగా పరమాత్మతో అనుసంధానమై పరమాత్మలో లీనమవ్వడానికి కావాల్సినటువంటి జ్ఞానం పరిపూర్ణంగా అందివ్వబడేది కాంక్రీట్ నాలెడ్జ్ ద్వారా. దాన్నేమన్నారంటే ధనుస్సు రాశి అన్నారు దాన్ని. తర్వాత అక్వేరియస్ చెప్పారు. ఫిఫ్త్ రే ఎనర్జీ ఈజ్ వర్కింగ్ త్రూ అక్వేరియస్. అంటే సృష్టిలో ఈ అక్వేరియస్ ఉండేటువంటి దాన్ని ఏమన్నారంటే, సృష్టిలో ఈ రేడియో యాక్టివిటీ ఇదంతా కూడా యురేనస్ యాక్టివిటీ ఇదంతా కూడా కుంభరాశి. కుంభం ఏమిటంటే పరిపూర్ణం. ఫుల్. పార్ట్ కాదు. 100% నాట్ 99.9%. ఇట్ ఈస్ 100%. 100%గా సృష్టిలో ఏదైతే ఉందో దాన్ని యందు వీడు దర్శింపబడగలగడం ఇటువంటిది వీడికి జరగాలి. అది జరగడాన్నే ఏమన్నారంటే దాన్ని కుంభము అన్నారు. పరిపూర్ణం ఫుల్‌గా. ఇప్పుడెక్కడ కూడా ఆ క్వెషన్ వదిలేసి, ఈ క్వెషన్ వదిలేసి వీడు పరీక్షకి రాలేదండి. ఫుల్ టెక్స్ట్ బుక్‌లో పేజ్ 1 నుంచి పేజ్ చివరి దాకా కూడా వీడు మొత్తం చదువుకొనున్నాడు. ఎక్కడైనా సరే మీరు ప్రశ్న ఇవ్వండి వీడు రాసేయగలడు. అలా తయారైనటువంటి వాడు కుంభరాశి వాడు. ఎక్కడ ఒక బిట్ వదలడు, ఎక్కడ ఒక క్వెషన్ వదలడు, ఏమీ వదలడు. ఎందుకైనా మంచి చదివేద్దాం అన్నట్టుగా ఉంటాడు. వాడు ఫుల్‌గా వాడు తయారై వాడు ఎగ్జామ్‌కి వాడు వస్తాడండి. కుంభరాశి వాడు. సో, ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ గురించి ఎంత చిన్న సబ్జెక్ట్ గాని పెద్ద సబ్జెక్ట్ ఉండదు. దట్ డజంట్ మ్యాటర్. ఎగ్జాము 2 టెక్స్ట్ బుక్‌లా, 3 టెక్స్ట్ బుక్‌లా, ఒక టెక్స్ట్ బుక్, ఒక లెసన్ దట్ డజంట్ మ్యాటర్. ఫుల్‌గా వాడు ఆ ఎగ్జామ్‌కి పరిపూర్ణంగా తయారై వాడు వస్తాడు కుంభరాశి వాడు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాడు తయారై ఉండడానికి ఆ జ్ఞానం అంటున్నది వాడికి ఆ కుంభములో ఉన్నటువంటి జ్ఞానం వాడికి దర్శింపబడేటువంటిది ఏమిటంటే ఇలా వశిష్ఠులారు ఇలా ఎత్తి జలములు అలా వర్షింపజేస్తుంటారని చెప్పుకుంటాం కదా మనం కుంభరాశి గురించి చెప్పుకున్నప్పుడు. అదేంటంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం సృష్టిలో కాస్మిక్ ప్లేన్‌కి సంబంధించినటువంటి విశ్వ దేవతలు అంటారు. వశిష్ఠుల వారు, అగస్త్యుల వారు. ఒకళ్ళు కాస్మిక్, ఇంకోళ్ళు సూపర్ కాస్మిక్. వశిష్ఠుల వారు కుంభరాశిలో ఉండి ఆయన ఇలా జలాలు వర్షింపజేస్తుంటే కింద ఉన్నటువంటి సింహరాశిలో ఉన్నటువంటి వాడిని ఊర్ధ్వముఖంగా వాడిని వెళ్ళేట్టుగా చేసి పెడుతూ ఉండేటువంటి వాడు అగస్త్యుల వారు. మంచి గురువు అక్కడ ఉంటాడు. ఉంటాడు గురువు. కుంభము, సింహము. కనుక దాని యందు అంటే కాస్మిక్ ప్లేన్స్‌కి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం సృష్టికి అవ్వలుగా ఉంటుంది. దాని యందు ఇప్పుడు పరిపూర్ణంగా మేల్కొల్పింపబడి చక్కగా ఆ జలములంటే ఏంటంటే సృష్టికి పైన ఉంటుంది. కాస్మిక్ ప్లేన్‌కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని జలములుగా చెప్తారు. సో, ఈ జలములో నుంచే సృష్టి అనేటువంటిదంతా కూడా దిగివస్తుంది. కనుక ఆ జలములకు సంబంధించి అంటే వీడు సృష్టిలో నుంచి సృష్టికి పైనటువంటి జలముల్లోకి వీడిని హి విల్ ఇనిషియేటెడ్. అది ఇస్తున్నాడు కాంక్రీట్ నాలెడ్జ్. దాన్ని నాలెడ్జ్ అన్నారు. దాన్ని వేదముగా చెప్తాం. ఈ వేదం ఏం చేస్తుందంటే వీడికి వేదోచ్చారణ, వేదం చదువుకోవడం ఇవన్నిటి వల్ల వీడు ఏమవుతాడంటే ఆ నాలెడ్జ్‌లోకి వెళ్ళిపోతాడు. సృష్టిలో వీటన్నిటికి మూలంగా ఏదైతే ఉందో దాన్ని యందు వీడు అలా నిలబడతాడనమాట. వశిష్ఠుల వారు వీడిని ఇనిషియేట్ చేయడంగా చెప్తారు. అగస్త్యుల వారు వీడిని ఇనిషియేట్ చేయడంగా చెప్తారు ఇవన్నీ కూడా. అందుగురించి దీన్ని చెప్పినప్పుడు ఏమంటారంటే అగస్త్యుల వారు జలములన్నీ కూడా ఆయన సముద్రపు జలములన్నీ కూడా తాగేశారటండి. దాంతోటి దొంగలు బయటకొచ్చేసారట అంటున్నదే చెప్తారు. అంటే ఏంటి జలములన్నీ తాగేయడం అంటే ఏంటి? ఇప్పుడు స్థూల నుంచి సూక్ష్మత్వంలోకి ఆయన తీసుకెళ్ళిపోతారు. జలములంతా ఉండేది సింహరాశిలో అంటే మనకు వర్షాలు ఇవన్నీ పడేది జలములు అది కదా! ఆ జలములన్నీ ఆయన స్వీకరించేస్తారట అగస్త్యుల వారు. అంటే ఏంటంటే వీడు స్థూలంగా ఉన్నటువంటి వాడిని సూక్ష్మత్వ లోకాల్లోకి అలా తీసుకెళ్ళిపోతారు. కాస్మిక్ ప్లేన్స్‌లోకి అలా తీసుకెళ్ళిపోతారు ఆయన. అది. దాన్నేమన్నారంటే అక్వేరియస్‌గా చెప్పారు. నెక్స్ట్ సిక్స్త్ రే. సిక్స్త్ రే అంటే రే ఆఫ్ డివోషన్. ఇట్ ఈస్ విర్గో, సాజిటేరియస్, స్పైసెస్. డివోషనల్ యాస్పెక్ట్ విర్గో వాడి గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు అసలు. హైలీ డివోటెడ్ పర్సన్, డ్యూటీ మైండెడ్ పర్సన్. చక్కటి వాడికి ఎంత జీతం ఇస్తున్నారనే దాంతో సంబంధం లేదండి.
వీడికన్నా ఒక 1000 రూపాయలు వాడు ఎక్కువ ఇస్తా అంటే వీడిని వదిలేసి వాడిని వెళ్ళిపోవడం అంటున్నది ఉండదు. కన్యారాశి వాడు వీడి దగ్గరే ఉంటాడు. మరీ ఇది చేస్తే అయ్యా నాకు 1000 రూపాయలు పంచండి అయ్యా అని అడుగుతాడు. అంతే తప్పితే వీడు ఎక్కడా కూడా వీడు డ్యూటీ మైండెడ్గా ఉంటాడు. చాలా యజమాని అంటే పరిపూర్ణమైనటువంటి ఇదిగా ఉంటాడు. దట్ ఈస్ వెర్గో, కన్యారాశి కదా. డ్యూటీ చెప్తే ఇంకో ఆలోచన ఉండదు. ఎంత జీతం ఇస్తున్నారు ఏమిటి అనేటువంటి ఆలోచన కూడా వీడికి పెద్ద ప్రత్యేకంగా అదేం ఉండదు. ఏదోటి ఇస్తుంటారులేండి, ఏదోటి పర్వాలేదు, నాకు హాయిగా సరిపోతుంది, ఏదో బాగానే చూసుకుంటున్నారు నా యజమాని నన్ను అన్నట్టుగా ఉంటుంది వీడికి. సో ఈ రే ఆఫ్ డివోషన్ అన్నారు దాన్ని. అంటే వీడు ఐడియలిస్టిక్గా ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు 6 గంటలకు వీడు ప్రేయర్ అంటే 6 గంటలకు చక్కగా అలా కూర్చొని వేరే పాయింట్ ఆఫ్ థింకింగ్ వీడి మైండ్లోకి రాదు. వీడికి ఓన్లీ 6 o'clock మాస్టర్స్ ప్రేయర్. జీవితంలో మీరు వాడి జీవితం ఉదాహరణకి 50 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలకు సంబంధించిన పుస్తకాన్ని తీసి డైరీ తీసి చూస్తే 50 డైరీల్లోనూ ఒక్కరోజు కూడా వాడు ప్రేయర్ మిస్ చేసినది ఉండదు. ఒక్కరోజు కూడా ఉండదు. ఉదాహరణ అంత చక్కగా ఉంటాడు 6th వాడు. ఏ రోజు కూడా హర్రీ బర్రీగా చేసేసాడు ప్రేయర్ అన్నటువంటిది ఉండదు. వీడికి ఫుల్ డే షెడ్యూల్ ఇస్ ప్లాన్డ్ ఇన్ సచ్ వే దట్ హీ నెవర్ మిసెస్ హిస్ డ్యూటీస్, హీ నెవర్ మిసెస్ హిస్ ప్రేయర్, హీ నెవర్ మిసెస్ హిస్ వర్క్స్ టువర్డ్స్ పీపుల్. ఎప్పుడూ ఉండదు. వాడు ఫెయిల్ అవ్వడం అంటున్నది ఉండదు. వాడు ఏం చేయాలో అది చేసుకుంటూ వాడు వెళ్ళిపోతుంటాడు. 6th వాడు అలా ఉంటాడు. మనం పడుకుని ఉన్నామా, మనం లేచున్నామా, మనం పడుకుని ఉంటే డ్యూటీ ఎగ్గొట్టేయడం, మనం లేచుంటే డ్యూటీ చేయడం అంటున్నది ఉండదు కదా. సిస్టర్ నర్సు ఉదాహరణకి వాడి డ్యూటీ దిగిపోయేలోపు ఈ టాబ్లెట్స్ ఇచ్చేసేయాలి, ఇవన్నీ ఇచ్చేసేయాలి, రికార్డింగ్స్ అన్ని రాసేయాలి కేస్ షీట్లో, ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసేస్తుంది సిస్టర్. అన్నీ చేసేసి ఇక మనం అందరం పడుకుని ఉంటాం, అందరూ చేసేసినా ఆవిడ అన్నీ టగటగా అన్నీ చేసేసి 6 o'clock మార్నింగ్ 6 o'clock డ్యూటీ దిగిపోతుంది. అంత పర్ఫెక్ట్గా చేసేస్తుంది. చెప్తే నాకు నిద్ర వచ్చేసింది, నేను నిద్రపోయాను, నెక్స్ట్ డ్యూటీ వచ్చేవాడు వాడు చేస్తాడులే అను, లేదా నెక్స్ట్ డ్యూటీ వచ్చేవాడికి వాడికి చెప్పేసి వీళ్ళు దిగిపోవడం ఇలాంటిది ఉండదు అసలు. 6th వాడిది అలా ఉండదు. పని కొట్టేయడం పని ఇలా ఉండరు. ఎక్కడ కూడా ఫుల్ కాన్షియస్గా ఉంటారు. అది వెర్గో, కన్యారాశి. నెక్స్ట్ సాజిటేరియస్, ఐడియలిస్టిక్ కదా వీడు. అది తప్పితే ఇంకో విషయం మాట్లాడు, అది తప్పితే ఇంకో విషయం అవసరం లేదు ధనుసు రాశి వాడికి. కొందరు చెప్తే వేరే ముచ్చట్లు పెట్టామనుకోండి, గోదాంబరి దగ్గరికి వెళ్ళి వాడు ఆ చిలికెత్తల దగ్గర ఉండదు, ఆవిడ ఉండరు. వాళ్ళు దే విల్ నాట్ ఎంగేజ్. ఓన్లీ ఆయన గురించి మాట్లాడడం, ఆయన గురించి ఉండడం అంతే. ఇంక వేరేది అవసరం లేదు జీవితానికి. పరిపూర్ణమైనటువంటి భక్తి మనలో కావాలి అంటే కనుక అది తప్పితే వేరే విషయం మనం మాట్లాడితే మనం దాన్ని మిస్ అయిపోతాం. అంటే ఉదాహరణకి 24 గంటల్లో మనం 1 గంట సేపు వేరే విషయాలు మాట్లాడాం అనుకోండి, పనికిరానివి. ఆ గంట సేపు మనం పరమాత్మ నుంచి దూరంగా వచ్చేసాం కదా, అది అవసరం లేదు మనకి. అలా జీవించేటువంటి వాళ్ళు ధనుసు రాశి. ఏదైతే ఏమని పెట్టుకున్నారో అది చేరడమే జీవితం మొత్తం కూడా, దానికి అంత ఇంక వేరేదేం లేదు. వాడు మిలిటరీ వాడు ఉంటాడు, వాడు డ్యూటీ, వాడు జాబ్ తీసుకున్నప్పటి నుంచి వాడు మైండ్లో అది ఒక్కడే తప్ప ఇంక వేరేది ఉండదు. అది కదరా సెలవులకి ఇంటికి వెళ్ళావు కదా, సెలవు ఇచ్చేసారు కదా మీ సారు, 20 రోజులు మర్చిపో, మొత్తం దేశానందం మర్చిపో, హాయిగా ఫ్యామిలీతో గడుపు. ఉండదు. వాడు అలా చేయడు. ఫ్యామిలీతో ఇక్కడ గడుపుతున్నా ఎప్పటికప్పుడు వాడు మెసేజెస్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా కాల్ ఏమన్నా ఉందా, రమ్మంటున్నారా ఏమిటి, దీని మీద దృష్టి ఉంటున్నాడు. వేరే దాని మీద దృష్టి ఉండదు. అది కాదు రాయ్, నువ్వు సంవత్సరం పాటు డ్యూటీ చేసావు కదరా, 20 రోజులు నీకు సెలవు ఇచ్చారు మీ సారు, అవి మర్చిపో. వేరే నువ్వు ఒక్కడవేనా దేశాన్ని ఉద్ధరించేవాడివి, మిగిలిన వాళ్ళు ఎవరు లేరా, ఎందుకంత ఇది ఎలా చూసుకుంటూ కూర్చుంటా, అవసరం లేదు. అంతే. దట్ ఈస్ కాల్డ్ 6th. సో సాజిటేరియస్ వాడి దృష్టి ఒక్కదాని మీద ఉంటుంది, ఇంకా వేరే దాని మీద ఉంటుంది. ఇట్ ఈస్ ఐడియలిస్టిక్ బిహేవియర్ అంట. సో 6th ఆ రకంగా పనిచేస్తుంటుంది. నెక్స్ట్ మేన్ రాశి. మేన్ రాశి వాడికి ఈ రే ఆఫ్ డివోషన్ అన్నారు దాన్ని, ఐడియలిస్టిక్. మేను ఏం చేస్తుందంటే కనుక ఇవన్నిటినీ దేని నుంచి అయితే దిగి వచ్చిందో దానికి సంబంధించినటువంటి విషయం బోధించేటువంటిది మేన్ రాశి. నేను చెప్పుకున్నాం కదా, ఫిషింగ్ అని అవన్నీ చెప్పుకున్నాం కదా. సో మేన్ రాశి ఏం సూచిస్తుందంటే వాడికి యూనివర్సల్ సేవియర్ అన్న. సో క్రైస్ట్ కాన్షియస్నెస్ అని చెప్పి కూడా చెప్తారు. సో మేన యుగం మనకేమనిపిస్తుందంటే కనుక ఒకే ఒక్క విషయం నందు అలా నిలబడగలగడం అంటున్నది అందించేటువంటిది మేన్ రాశి. జస్ట్ ఫోకస్ ఆన్ సింగిల్ థింగ్. 6th ఎనర్జీ అది. సో యూనివర్సల్ సేవియర్గా వచ్చినటువంటి వాడు, భూమి మీదకి దిగి వచ్చినటువంటి వాడు, మా మతాన్ని వాళ్ళనే నేను రక్షిస్తాను, మా కులం వాళ్ళనే రక్షిస్తాను, మా దేశం వాళ్ళకే రక్షిస్తాను, రక్షణ అంటే అందరికీ
అందరికీ ఎలా చేయగలం ఇలాంటి మాటలు ఉండవు. ప్రపంచంలో ఎవడైనా సరే చేయి చాచితే వాడికి నాకు చేతనైనటువంటి సహాయం చేయడం అంటాడు. దాంట్లోనే వీడు ఉంటాడు తప్పితే వేరే భావం ఉండదు. ఇంకొక భావం. వాడు చేయి చాచాడు, నేను వాడికి నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. ఇంతే దృష్టి. వేరే థింకింగ్ వీడి మైండ్‌లోకి రాదసలు. సో, అది మనకు మేనరాశి ద్వారా అందివ్వబడుతుంది. అంటే వీడెప్పుడైతే యూనివర్సల్ సేవియర్‌గా వీడు వెళ్ళిపోతాడో, సేవియర్‌గా అయినటువంటి వాడు వీడు యూనివర్సల్ లెవెల్‌లో వీడున్నప్పుడు వీడి దృష్టి ఒకే ఒక్క దాని మీద ఉంటుంది. పరమాత్మే వాడి ద్వారా వ్యక్తమవుతున్నాడు. ఇంక వేరేదేం లేదు ఇక్కడ సృష్టిలో. ఒకే ఒక్కడున్నాడు. వాడే ఇందరి రూపాల్లో ఉన్నాడు. ఇదంతా వాడే అంటాడు. వాడితోటి వీడు ఐక్యం అయిపోయి ఉంటాడు. అంటే డివోషన్‌లో హైయెస్ట్ యాస్పెక్ట్ అన్నమాట. ఆ పరమాత్మకి వీడికి అంటే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని చెప్తుంటారు చూసారా మాస్టర్ గారు. అలా వీడు ఆ హైయెస్ట్ లెవెల్‌కి వీడు వెళ్ళిపోయినటువంటి వాడు. సమాధి స్థితిలో. అంటే వీడికి పరమాత్మకి ఇంక మీకు అసలు తేడా ఉండదు మీకు. సేమ్. సేమ్ అని అన్నాం గానీ సేమ్‌లో చిన్న ఇది ఉంటుంది అక్కడ చూస్తే. అంటే ఆయనే విడిగా వచ్చాడు. ఈయనే ఆయన. ఆయనే ఈయన అంటుంటాం చూసారా? ఆ తత్వం ఏదైతే ఉందో అది మేనతత్వం. సో, ఆ స్థితి వీడికి ఎప్పుడు అందివ్వబడుతుందంటే గనక పరమాత్మ తప్పితే ఇంక వేరే దృష్టి లేనటువంటి వాడికి మాత్రమే ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు. పరమాత్మ ఇప్పుడు శంఖచక్రాదులు పట్టుకొని దిగొచ్చినటువంటి విష్ణుమూర్తి ఏమిటో ఈయన అంతే. అది చూస్తాడు చూసారా? అది మీకు సిక్స్త్ రే ఇస్తుందన్నమాట ఆయన ఎనర్జీస్. అది మేన్ రాశి మీకు ఆ ఎనర్జీస్ అందిస్తుంది మీకు. ఎవరిని చూసినా సరే వ్యక్తితోటి సంబంధం లేదు. వాడి యొక్క పొజిషన్ తోటి సంబంధం లేదు. వాడి యొక్క దేశంతోటి వాడు ఏ కార్‌లో దిగాడు, వాడికి ఏ మినిస్టర్ తెలుసు, ఏ పార్టీ వాడు వీడి దగ్గర ధనం బాగా ఉందా, ఇవేవి పని చేయకుండా ఆ వ్యక్తిని డైరెక్ట్‌గా వీడు చూస్తాడు, వీడికి మందిస్తాడు, పంపించేస్తాడు. మాస్టర్ ఈకే గారు ఎలా చేశారు సార్ అంతే. వేరే దృష్టి ఉండదు వాడికసలు. రేపొద్దున మనం పెద్ద సంస్థ పెట్టాం. దీనికి చాలా ధనం అవసరం. సరే బై ది బై మందిచ్చాం గదా! మన శిష్యులనెళ్లి కొంచెం వాడి గురించి ఏదో వాకప్ చేయమందాం. అస్సలు ఆ థాట్ కూడా వీడి మైండ్‌లోకి రాదసలు. అది జ్ఞానయోగం అంటే మేన రాశి ఇచ్చేటువంటిది. దట్ ఈస్ సిక్స్త్ రే. నెక్స్ట్ సెవెంత్ రే. సెవెంత్ రే అంటే సెరిమోనియల్ మ్యాజిక్. మేషరాశి, వృషభ రాశి అంటే కర్కాటక రాశి, మకర రాశి. ఇది మనకి సెరిమోనియల్ మ్యాజిక్. అంటే స్థూలత్వంలో ఉంటూ ఉండంగానే సూక్ష్మత్వం వీడికి దర్శనం అవ్వాలి. సూక్ష్మంగా ఉన్నటువంటి విషయాలు వీడు చక్కగా వీడు నిలబడగలగాలి. దానికి ప్రధానంగా అందివ్వబడేటువంటిది ఏమిటంటే సెవెంత్ రే ఎనర్జీ. సెవెంత్ రే ఎనర్జీ ఏంటంటే గనక దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని చూడగలగడం. కింద నీడలో చూసి పైన చేపను కొట్టాలి. అంటే దృష్టి వీటిల్లో ఉంటూనే వీడు హి షుడ్ బి ట్రాన్స్‌మ్యూటెడ్ టు ద హయ్యర్ వరల్డ్. అంటే వీడి కుటుంబం, వీడి ఫ్యామిలీ అంతా ఇలానే ఉంటుంది. బట్ హి విల్ హావ్ వీడు వేరు, ఇంతకుముందు వాడు వేరు అంటారు చూసారా అది. అంటే వీడి చుట్టూతా పరిస్థితులు, వీడి విషయాలు ఇవేం మారవు. కానీ వీడి యొక్క దృక్పథం మారిపోతుంది. ఎదుటివాడిని చూసినప్పుడు గానీ, వీడు చేయవలసినటువంటి విధానంలో గానీ, వీడు చెందేటువంటి విషయాల్లో గానీ, సౌందర్య ఎనర్జీస్ చాలా హయ్యర్‌గా ఉన్నవాడికి ఎలా ఉంటుందంటే, వాడి యొక్క అప్రోచ్ ఆఫ్ థింగ్స్, వాడి యొక్క యాటిట్యూడ్, వాడి యొక్క విధానం అన్నీ కూడా చాలా హయ్యర్‌గా ఉంటుంది. హయ్యర్‌గా అంటే ఇన్ ది సెన్స్ ఎలా ఉంటుందంటే, ఏదైతే అవ్యక్తంగా, సూక్ష్మత్వంగా ఉందో దానిలో వీడు ఎప్పుడూ ఉంటాడు. రేడియో యాక్టివిటీ అంటే ఏంటంటే, పదార్థం నుంచి పరమార్థం అంటే దాని యొక్క సూక్ష్మత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది. పదార్థంలో ఏం లేదండి. సూక్ష్మత్వంలోనే సమస్తం ఉంది. ఎథరిక్ వరల్డ్ అంటాం గదా! దాంట్లో వీడు విడిపోయేటట్టుగా చేసి పెడుతుంది. సెవెంత్ రే ఎనర్జీస్. సో, మేషరాశి వీడికి ఏం చేస్తుందంటే గనక, వీడికి సంకల్పము అనేటువంటిది అందిస్తుంది. నిజానికి సంకల్పం కలిగినటువంటి భౌతికంగా అక్కడేం కనబడదు. ఏమీ లేదు. లేదా బంజరు భూమి, లేదా కొండలు, కోనలు. ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం చేయాలి. దట్ ఈస్ ఆ సెవెంత్ రే వాడు ఆ కొండలు, కోనలు, రాళ్ళు, రప్పలు వీడు దేవాలయం చూస్తాడండి వాడు. మరి వేరేవాడు ఎవడు చూడలేడు దాన్ని. వాడికి కలిగినటువంటి సంకల్పం వాడిని అలా చూసేటట్టు చేస్తుంది వాడికి. వేరేవాడు చూడలేడు దాన్ని. వేరేవాడు ఎంతసేపు ఈ రాళ్ళు, రప్పలు ఇక్కడికి ఇంత ట్రాన్స్‌పోర్టేషను, ఇక్కడ ఇంత దేవాలయం నిర్మించాలంటే ఇంత కొండ మీద అసలు
చాలా కష్టం సార్, ఇదంతా అయ్యే పని కాదండి. అనవసరం మీరేవో పని పెట్టుకుంటున్నారు. లైఫ్ మీరు అనవసరంగా రిస్క్ చేసుకుంటున్నారు. ఇదంతా ఎవడొస్తాడు సార్? ఇంత మూలకి ఎలా వస్తాడు సార్? ఎలా చెప్తారండి మీరు? ఇంత మూల ఇంత కొండ మీద దేవాలయం నిర్మాణం చేయాలంటున్నారు. ఇదంతా అయ్యే పనులు కాదండి. అంత సులభం కాదు సార్. ఇలా మాట్లాడతారు వేరేవాడు. బట్ ఈ సెవెంత్ డే వాడు అక్కడ చక్కగా దేవాలయం చూస్తాడు. ఇక్కడ ఇలా కట్టాలంటాడు. ఇక్కడ ఇలా చేయాలంటాడు. ఆ దృష్టి ఏర్పడుతుంది చూసారా? దట్ ఈస్ సెవెంత్ డే. సో, అది మేషరాశి వాడికి అందుతుంది. అలాగే కర్కాటక రాశి వాడు, కర్కాటక రాశి వాడికి ఏంటంటే గనక వాడికుండేటువంటి మాస్ కాన్షియస్‌నెస్ వాడిని ఏం చేస్తుందంటే గనక చోటులో వర్తించేటువంటి అంటే పదార్థము వీటన్నిటిలోనూ అంటే యూనిట్ ఆఫ్ ఎనర్జీస్ అందులో ఉందనేటువంటిది వీడికి దర్శనం అవుతుంది. అంటే యాటమ్సు, మాలిక్యూల్సు, సబ్‌స్టెన్స్ ఫార్మేషను ఇదంతా వీడికి తెలియజెప్పేటువంటి దాంట్లో నుంచి వీడు సెవెంత్ రే ఎనర్జీని వీడు దర్శిస్తాడు. కాంక్రీట్ రాదు వీడు దీంట్లో క్యాన్సర్‌లో. అంటే కర్కాటక రాశి ప్రధానంగా ఏం చూపిస్తుందంటే గనక మన యొక్క సృష్టి వీటి అన్నిటిలోనూ ఉన్నటువంటి హయ్యర్ ఎనర్జీని వీడికి చూపించగలిగేటువంటిది కర్కాటక రాశి. అంటే చెట్టు, పిందె, కాయ, పండు వీటన్నిటిలోనూ మీరు జాగ్రత్తగా చూస్తే వాటన్నిటిలోనూ పాస్ ఆన్ అవుతున్నటువంటి ఎనర్జీని వీడు చూస్తాడండి కర్కాటక రాశి వాడు. దట్ ఈస్ సెవెంత్ రే. అంటే ఏంటంటే బేసిక్‌గా సెవెంత్ రే కాంక్రీట్ నాలెడ్జ్ కలిగినటువంటిది. మన క్యాన్సర్ వాడు ఏం చేస్తాడంటే, సెవెంత్ రే ఎనర్జీ వాడు పొందినటువంటి వాడు అంటే సెవెంత్ రే ఎనర్జీ ఫస్ట్ మనం పొందాలి అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక భౌతికమైనటువంటి వస్తువు దాని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అవసరం. ఇది లేకుండా అది అందాలంటే అది అందదు ఎప్పుడు కూడా. ఆటము, మాలిక్యూల్స్ వీటి గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడికి నెక్స్ట్ రేడియో యాక్టివిటీ సబ్‌స్టెన్స్. ఫస్టు కెమిస్ట్రీ వీడికి ఎలిమెంట్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్లి తర్వాత ఏదో కెమికల్ ఇదేదో ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలోకి వాడు తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళి అప్పుడు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ గురించి అప్పుడు చెప్తాడు. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అలా చెప్పుకుంటూ వస్తున్నాడు. సో, ఈ రేడియో యాక్టివిటీ సబ్‌స్టెన్స్ గురించి తెలియాలంటే ఫస్ట్ ఆటమ్ గురించి పరిపూర్ణంగా వీడికి తెలియాలి. ఆటమ్ గురించి తెలియకుండా వీడు రేడియో యాక్టివిటీ గురించి చదువుతాడంటే అదంతా బుర్రకెక్కే విషయం కాదు. అది ఎట్లాగో అలాగే సృష్టి గురించి పరిపూర్ణంగా కర్కాటక రాశిలో ఏం చెప్తుందంటే సృష్టి యొక్క వైభవత్వం, సృష్టి యొక్క హిరణ్మయ తత్వం అంతా కూడా మనకి కర్కాటక రాశిలో ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మత్వమును చూడగలిగేలే అంటే ఫస్ట్ దీన్ని ఉన్నది చక్కగా చూడగలగాలి. అది కర్కాటక రాశి వస్తుందన్నమాట. వేరే రాశి వాడు అలా చూడలేడు. కనుక దీనిలో ఉన్నది చక్కగా ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగేటువంటిది ఏర్పడిన తర్వాత నెక్స్ట్ దానిలో ఉన్నటువంటి సూక్ష్మత్వం దాన్ని ఎలా సముద్రేజ్ లింక్ చేసుకోవాలి ఇక్కడ అన్నట్టు వాడు చూస్తాడు అప్పుడు వాడు. సో దట్ ఈస్ కర్కాటక రాశి. నెక్స్ట్ క్యాప్రికార్న్. క్యాప్రికార్న్ ఏం చేస్తుందంటే గనక ఈ సెవెంత్ రే ఎనర్జీ అనేటువంటిది వీడికి చక్కగా అందివ్వబడడం అంటే ఏంటంటే గనక హి ఈస్ ఇనిషియేట్ అయినటువంటి వాడు ఏం చేయడం చేత ఉదాహరణకి వీడు కొండెక్కాడు. కొండ మీదకెళ్ళాడు వీడు. మిగిలిన వాళ్ళు ఎలా దీన్ని తేలికగా ఎక్కగలరు? ఎలా దీనిలో ఉన్నటువంటి సూక్ష్మత్వమును వాళ్ళు చూడగలరు? దానికి సంబంధించిన కీస్ అంతా కూడా వీడు సంపాదించుతాడు. అంటే విషయం గురించి పరిపూర్ణంగా చక్కగా అవగాహన చేసుకొని, దాన్ని మనం చాలా తేలికగా ఎలా అందివ్వగలం? అది ఇక్కడ బేసిక్‌గా పాయింట్. అంటే ఈ టేస్ట్ మనం మామూలుగా అందరూ కొండెక్కలేరు. మనం ఏదో కొండెక్కాం. సో, అందరూ గూడా కొండ మీదకి రావాలంటే దీనికేదైనా ఉపాయం ఉందా? ఈ టేస్ట్ ప్రతివాడు అందాలి. సో, ఆ రహస్యాన్ని ఇచ్చేటువంటి వాడు మకర రాశి. సో, ఆ రకంగా ఈ 7 రేస్ కూడా దీనికి సంబంధించినటువంటి విషయం అంతా గూడా ఈ 12 రాసుల ద్వారా ఈ ఎనర్జీస్ అన్నీ అలా దిగొస్తున్నాయి. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్. ప్రతి రాశి ద్వారా ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ రేస్ ఎనర్జీస్ ఆర్ పాసింగ్ త్రూ ద కాన్స్టలేషన్స్. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా కాస్త కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.